24 ఫంక్షనింగ్ ఉంది, నడుస్తుంది, చేస్తుంది. 14 మిగిలినటువంటి 14-15 అవి కొన్ని మోటార్ అనేది స్ట్రక్ అయింది, అంటే ఇరుక్కపోయింది. అది ఇక్కడ రాకుండా అట్లా 4-3 ఆగింది. మిగిలినవి రీపేర్కు ఉన్నాయి. రీపేర్ చేస్తే కొన్ని అయితే చాలా రోజులు అయిపోయి, ఎందుకంటే అనుకూలంగా మనకు నీళ్లు పుష్కలంగా వస్తుంది. నిజం చెప్పాలంటే ఆ మాట అనొద్దు, కావాల్సినంత నీళ్లు మనకు సప్లై అవుతుంది. ఇదివరకు నిజంగా ఎన్నడో లేదు. ఒక్కొక్క రోజు మనం ఎంత అవస్థపడ్డా మంచి నీళ్ళ కోసం కూడా మనకు అవగాహన ఉంది. కానీ ప్రభుత్వాలు మొత్తం మీద మనకు కావాల్సినంత యాంపుల్గా నీళ్ళు ఇవ్వాల్సిన వృద్ధి వస్తుంది. రేపు ఫ్యూచర్లో మాత్రం అక్కడ కూడా దానికి రీపేరింగ్ ఉంది కాబట్టి ఈ వాటర్ కూడా కొంచెం ఉండకపోతుంది. నేను నా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, క్షీణించాలో చూస్తుంటే మొత్తం ఒక ప్రతి వారంలో 50% అన్ని నీళ్లు రోడ్ల మటుకు మోడలు ఇవ్వడం వాస్తవం. నేను చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి వినండి. మనలో చెప్పండి, వాళ్ళకు టాపులు ఉన్నా టాపులు పోయి దానికి మనకుండే పైపులు ఉన్నా కానీ ఇది చిన్న స్టాపర్ పెడితే ఆగుతాయి. స్టాపర్ పెడితే ఆగితే ఆ నీళ్లు కొంచెము పైన వాళ్ళకు మిర్రకు వాళ్ళకు ఎత్తున్న వాళ్ళకు కూడా వస్తాయి. మనం ఇక్కడనే ఓపెన్ పెడితే ఉందేమో వందులేమో మొత్తం మునిగిపోతున్నది, మిర్రనేమో మొత్తం వెళ్ళిపోతుంది. అది ఎవరు చేసుకోవాలా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన ఇంట్లోకి వస్తే నీళ్ళు సరిపోదు. మనలా ఇంకా చాలా కుటుంబాలు. మరి అందరికీ రావాలంటే మన అవసరం తీరినాక, అది కూడా మన అవసరం తీరినాక అప్పుడే పెట్టుండి మనం పెడితే మీరు మన అవసరం నింపుండి డ్రమ్ము నింపుండి నింపినాక ఒక్కసారి బంద్ చేసేస్తే వాళ్ళకు కూడా నీళ్ళు వస్తాయి. ఇది మనం చేసుకోవాల్సిన పని. సరే అయినా కూడా నేను అనుకుంది ఏంటంటే, ఇక రేపటి డ్రైవ్లో ఆ స్టాపర్ తీసుకొని ఇంటికి వచ్చి చెప్తాను. ఉట్టిగా నీళ్ళు అట్లా పోతుంటేమో అనుకుంటున్నాను. వస్తే ఇట్లే మాట్లాడుతున్నమాట అది మోరి లాంటి మొత్తం పోతున్నాయి నీళ్ళు, ఫ్రెష్ నీళ్ళు. అలాగే వీళ్ళేమన్నారు నీళ్ళు అమ్మాలి కంటే కొంచెం పని ఆదాయం అని మనం తప్పకుండా ఇబ్బంది అయితే తప్పకుండా ఇంత ప్రొవైడ్ చేద్దామన్నా కూడా ఇంతటి నీళ్ళు పంపిణీ మాత్రం చేయలేము. ఎంత ప్రయత్నించిన మోటార్ మొత్తం మనకున్నాయి, సక్సెస్ఫుల్ మోటార్ అని చెప్పి చేద్దాం తప్పకుండా దానికోసం చేయలేదు. ఒకటే కానీ దీంట్లో మనం ఉన్న వనరులను కూడా కాపాడుకుంటే అది అందరం కూడా బాగుంటుంది. ఆ విధంగానే మనము ఇక దీంట్లో ఇప్పుడు నేను ఎందుకు తీసుకొని చెప్పిన అంటే మీరు ఆవేశాలకు వస్తుంది కాబట్టి దాంతో కాదు సమస్య. ఇప్పుడు మనం కూర్చొని కోసం మనకి ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుందాం, అవి ఏ విధంగా వెళ్తున్నాయి ఇన్ని అందుకోసం మనం సభ పెట్టుకున్నాము. వ్యక్తిగతంగా ఎవరిని అనుకోవడం కాదు, ఆశ కాకండి. మీరు ఇవాళ వార్డు వైజ్ 1-2 చెప్పండి షాయి ఎవరు వార్డు నుంచి 14 అంటే కూడా 14 నుండి 25 సమస్యలు వస్తాయి. అంతే తప్ప మనం ఒకటిసారి 10 అనుకుంటే అది మనం చేయడం అన్న అవకాశం ఉన్నది. మళ్ళీ మనం జవాబు చెప్పలేదు. ఇప్పుడు మనల్ని అడుగుతారు, వార్డు మెంబర్స్నే బాధ్యం తప్పచ్చు కాదు. వార్డు మెంబర్స్ ఎవరు ఉన్నా మనమే రేపు వాళ్ళకి చేయాల్సి, వాళ్ళకు సంతృప్తి పరిచి వాళ్ళని ఒప్పించాల్సిన వాళ్ళు మనమే. ఒకసారి చూడండి, తప్పకుండా మనకున్న వాళ్ళు చేద్దాం. ఇది అందరూ సహకరించండి.